ప్రజలందరికీ ఈరోజు వేదికపై నిలబడుతున్న నేను ఒక సర్పంచ్గా కాదు, ఒక నాయకుడిగా కూడా కాదు, ఈ మట్టిలో పెరిగి మీ ప్రేమతో బతికిన మీ ఇంటి బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. నా తల్లి లాంటి ఈ నేలకు, నా ఊపిరి లాంటి ఈ ఊరికి, నా తండ్రి గారు నాకు ఇచ్చిన ఈ కుటుంబం లాంటి నా సోదరి మనులందరికీ కూడా తల ఉంచి గుండె నిండా వందనం చెబుతూ మీ అందరికీ కూడా వందనాలు. నా ఈ సర్పంచ్ సభలో మీ ముందు బరువు మాసిన కమిల్ మనసుతో నిండిన అభిమానంతో మాట్లాడుతున్నాను. ఇది నా సర్పంచ్గా చివరి సభ. ఈ 5 ఏళ్ల క్రితము నాపై మీరు పెట్టిన నమ్మకము, మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదము, మీరు నా భుజాలపై పెట్టిన బాధ్యత, ఇది ఒక పదవిగా కాదు, అది నా ప్రాణంగా భావించాను. మా తండ్రి గారు నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఇంట్లో అంటూ ఉండేవారు, మనతో పాటు మన చుట్టూ ఉండేవారిని ఆనందంగా ఉంచినప్పుడే మనిషి పుట్టుక సార్థక అవుతుందని. ఆయన మాటలు ఎప్పుడు కూడా నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి. ఎప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆనందపరచాలరా అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను తీసుకున్న ప్రతి అడుగు కూడా నా కోసం కాదు, నా పేరు కోసం కాదు, మన గ్రామం కోసము, మన ప్రజల కోసము, మన కుటుంబం కోసము, మన గ్రామ పిల్లల భవిష్యత్తు గురించి. నిజానికి నా కుటుంబం లాంటి ఈ గ్రామం నాకు దేవుడిచ్చిన ఒక విధంగా వరం అండి. మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానము, నేను అది ఎంత చెప్పినా కూడా నాకు తక్కువే అవుతుంది. ఈ ప్రయాణంలో నిరంతరము నా గ్రామానికి, నా కుటుంబానికి మంచి జరగడం కోసము నేను చాలా కష్టాలు పడ్డాను. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా, నేను చెప్పలేదు కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను పడ్డాను. అలాగే ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నేను వినవలసి వచ్చింది. అవన్నీ కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ ప్రతిసారి నాకు ఒకటే గుర్తుండేది, నా వెనుక నా గ్రామం ఉంది, నా వెనుక నా ప్రజలు ఉన్నారు, నా వెనుక నా కుటుంబం ఉంది అనే ఒక నమ్మకం అయితే నాకుంది. ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళా నేను ఆ నిద్రలేని రాత్రిలో కూడా మళ్ళా లేచేవాడిని. నిలబెట్టింది ఆ నమ్మకమే. ఆ నమ్మకం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళానే తప్ప వెనకడుగు వేయలేదు. అలా వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కటి సాధించుకొని నా ప్రయత్నం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. శత్రువు అయినా మిత్రుడిగా మార్చడానికైతే చాలా ప్రయత్నం చేశాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మన అందరి మధ్యలో ఉన్న బంధంలో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ పాపం ఆ పొరపాటు మీద చెప్పాలే తప్పించి కానీ ఆ బంధం మీద మనం ఎప్పుడు తప్పుగా మనం మాట్లాడకూడదు. మన మధ్య ఉన్న బంధం ఎప్పటికీ బాగుండాలనేది నా ఆలోచన. అందుకే శత్రువునైనా మిత్రుడిగా భావించి తనని మార్చుదామని చాలా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు. కొన్ని నిర్ణయాలు మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. కొన్ని మాటలు మీ హృదయాన్ని నొప్పించి నేను చెప్పుండొచ్చు.